డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. నాకసలు ఈ మూవీ జీవీఎం తీశారని టైటిల్స్ పడేటప్పుడే తెలిసింది. అదేంటబ్బా! జీవీఎం మూవీ తీశారని తెలియకుండా పోయింది అని. ఇకేసాను జీ5లో ఉంటే సర్ప్రైజింగ్‌లీ బావుంది మూవీ నాకు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌తో సాగే ఒక స్లో బర్న్ థ్రిల్లర్. పేసింగ్ స్లోగా ఉన్నప్పటికీ ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది మెయిన్‌లీ డొమినిక్ క్యారెక్టర్ అండ్ ఆ కేస్ ఎక్కడిదాకా వెళ్ళిద్ది అని. ఒకప్పుడు డిపార్ట్మెంట్‌లో పనిచేసి బయటకొచ్చేసిన సీఐ డొమినిక్ ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుంటాడు. అసిస్టెంట్‌గా ఒకతను జాయిన్ అవుతాడు. ఆ తర్వాత డొమినిక్ ఒక అమ్మాయి పర్స్ ఓనర్ ఎవరో ఛేదించాలి అనే కేస్ ఒకటొస్తది. ఇక ఆ పర్స్ ఓనర్ ఎవరో అంటూ దాని చుట్టూ వెళ్ళిద్ది సినిమా అంతా. నేనసలు ఫస్ట్ హుక్ అయింది ఎక్కడ అంటే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ దగ్గర. డొమినిక్ క్యారెక్టర్‌ని భలే రాశారు. ఆ క్యారెక్టర్‌ని ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఫస్ట్. సో, అలా మొదలైంది. ఫస్ట్‌లోనే లాగిన ఆ క్యారెక్టర్ డిజైనింగ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అలా ఎగ్జైట్ చేసింది. ఇన్‌ఫాక్ట్ సినిమా అయిపోయాక కూడా ఆ క్యారెక్టర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పోలేదనుకోండి. చేసే థింగ్స్, అబ్జర్వేషన్, మాట్లాడే తీరు, అడిగే క్వెషన్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ భలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేస్. ఈ కేస్ విషయంలో ఫస్ట్ అంత క్యూరియాసిటీ అనిపియలేదు కానీ, ముందుకు వెళ్ళే కొద్దీ ఓకే. ఓకే. మ్యాటర్ చాలానే ఉంది అనేలా చేసింది. అప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అలా చూసిన ప్రతి ఒక్కరి మీద వీడు చేసుంటాడా? వీడు చేసుంటాడా? లేదా వీడా? వీడే అయ్యుంటాడు. అలా ఇన్వెస్టిగేషన్ చూస్తూ, చూస్తూ అన్ని డాట్స్‌ని పట్టుకొని, చివరికి ఇచ్చారండి ఒక పెద్ద ట్విస్టు. పడుకొని ఫోన్‌లో చూస్తున్నాను. ఆ ట్విస్ట్‌కి దెబ్బకి లేచారు. కంప్లీట్‌లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది అది మాత్రం. ఇందులో ఇంకేముండవు. ఓన్లీ కేస్ మీదే ఉంటది సినిమా. ఎలాంటి సైడ్ ట్రాక్స్ ఉండవు. బట్ ఒక్కటి మాత్రం ఉంటది. అదేంటంటే పేసింగ్ కొంచెం స్లోగా ఉంటది. ఈవెంట్స్ బానే బెట్టారు. అది కూడా ప్రాబ్లమ్ కాదు. కానీ క్యారెక్టర్స్ నిదానంగా మాట్లాడతారు. జీవీఎంస్ రైటింగ్ కొంచెం అలానే ఉంటది. క్యారెక్టర్స్ ఆలోచించి, ఆలోచిస్తూ నిదానంగా మాట్లాడుతుంటారు. అయితే మిగతా సినిమాల్లో అది కొన్ని చోట్లే ఉంటది. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువైంది. ఇన్వెస్టిగేషన్ అని ఎలా చేశారో ఏమో మరి. మాట్లాడే తీరు కొంచెం స్లోగా ఉంటదనమాట. పెర్ఫార్మన్సెస్ వైస్ మమ్ముట్టి ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఆల్ బా చేశారు. ఒక పాట ఉంటది బాగోదులే గానీ బీజీఎం ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైనల్లీ ఎ గుడ్ స్లో బర్న్ థ్రిల్లర్. ఇదొచ్చేసి జీ ఫైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బానే ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.